అధ్యక్షుడి తొలిపలుకుని అందించాల్సిందిగా శ్రీభాష్యం విజయసారథి గారి కుమారులు ఈ సర్వైక సంస్థానం ఉపకులపతులు వరప్రసాద్ గారు. అనంతకోటి కళ్యాణ గుణమాణిక్య సింధవే బంధవే సర్వలోకానాం మంగళం యజ్ఞఘోనినే సర్వవైదిక సంస్థాన స్థాపనాచార్య మన్మహం శ్రీభాష్య వంశ తిలకం వందే విజయసారథిం. సభా సరస్వతికి నమస్కారం. వైజయంతి పుస్తకావిష్కరణ సభకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం. శ్రీమాన్ శేషం విజయలక్ష్మి నరసింహాచార్యులు గారు మనకందరికీ తెలిసిన విషయమే. వారు చాలా గొప్ప ఆంధ్ర భాషా పండితులు. బంధుత్వరీత్యా మాకు అత్యంత సన్నిహితులు కూడా. మనందరి గురువరేణ్యులైనటువంటి శ్రీభాష్యం విజయసారథి గారి శిష్యులు కూడా. వారు నాన్నగారితో నిరంతరం కూడా పాండిత్య సాహిత్య సూచనలు స్వీకరిస్తూ ఉండేవారు. ఇంటికి వచ్చేసి వైజయంతి మొదటి ముద్రణ ఇంతకుముందు అనంతనే చెప్పారు. ఈ వైజయంతి మొదటి ముద్రణ మరియు ఆవిష్కరణ సభ వారి సమక్షంలోనే జరిగింది. కావ్యకర్తగా గారి కుటుంబానికి మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. వారికి మా తల్లిదండ్రులే కన్యాదానం చేశారు. సో అందువల్ల వెంకటరమణక్కని మా ఇంటి ఆడబిడ్డగా మేము గౌరవించుకుంటాం. వైజయంతి అంటే శ్రీమన్నారాయణుని మెడలో హారమని, ఇందులో ఎన్నో 16 ఖండికలు ఉన్నాయి. వారు ఎన్నెన్నో గొప్ప విషయాలను దీంట్లో మనకందరికీ అర్థమయ్యే రీతిలో చాలా అద్భుతంగా ఆవిష్కరించారు. వాటి గురించి చెప్పడానికి నంది శ్రీనివాస్ గారు మరియు ఎంతోమంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. దాని గురించి మన పుస్తకం వెళ్ళడం మనం కరెక్ట్ కాదు. పెద్దలందరూ ఇక్కడ వాటిని మనకు ప్రస్తావిస్తారు. అయితే ఇంతటి చక్కని పుస్తకాన్ని ద్వితీయ ముద్రణ చేసినటువంటి మాస్టర్ మావకి మరొకసారి కృతజ్ఞతలు జరుపుకుంటూ నమస్కారం.